హలో అండి, అందరికీ వెల్కమ్ టు కొంచెం స్పెషల్ డిషెస్. బంగాళాదుంప ఉడికించే పని లేకుండా చిటికెలో ఆలు 65 స్నాక్ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. వేడిగా తింటే ఎంత తింటామో లెక్కే ఉండదు, చాలా టేస్టీగా ఉంటుంది. ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా 3 మీడియం సైజు బంగాళాదుంపలు పైన తొక్క తీసుకొని ఇలాగ పెద్ద సైజు రంధ్రాలు ఉన్న గేటర్తో తురుముకోవాలి. ఇలాగ తురుముకున్న ఈ బంగాళాదుంప తురుమును 2-3 సార్లు నీళ్ళతో శుభ్రంగా కడగండి. మనకి నీళ్ళు అనేవి ట్రాన్స్పరెంట్గా రావాలి, అంటే క్లియర్గా ఉండాలి. అలాగా క్లియర్గా వచ్చేదాకా ఒక 3-4 సార్లు నీళ్ళతో శుభ్రంగా కడగండి. ఇలాగా కడిగిన తర్వాత నీళ్ళు అస్సలు ఏమీ లేకుండా ఇలాగ చేతితో బాగా పిండేసుకొని ఈ ఆలు తురుమును ఒక బౌల్లోకి వేసుకోండి. నీళ్ళు మాత్రం అస్సలు లేకుండా ఏమి చూసుకోండి. నీళ్ళు ఉంటే మనకి బియ్యం పిండి కార్న్ఫ్లోర్ అనేవి ఎక్కువ పడతాయి. ఇలాగ నీళ్ళు మొత్తం పిండేసుకున్న ఈ ఆలు తురుమును ఒక బౌల్లోకి వేసుకొని రెడ్ చిల్లీ ఒక 1/2 టీ స్పూన్, గరం మసాలా ఒక 1/2 టీ స్పూన్, అలాగే ధనియాల పొడి కూడా ఒక 1/2 టీ స్పూన్ దాకా వేసుకోవాలి. సాల్ట్ ఒక 1/2 టీ స్పూన్ వేసుకోండి, తర్వాత చూసుకొని వేసుకోవచ్చు. అలాగే జీలకర్ర పొడి ఒక 1/2 టీ స్పూన్, బియ్యం పిండి ఒక కప్పు దాకా వేసుకోండి. అలాగే కార్న్ఫ్లోర్ ఒక 2 టేబుల్ స్పూన్ల దాకా వేసుకోండి. ఇలాగా కార్న్ఫ్లోర్ కూడా వేసిన తర్వాత నీళ్ళు అసలు ఏమీ యాడ్ చేయకుండా బాగా కలపండి. మీరు ఒక 2 నిమిషాలు ఆగితే మనకి బంగాళాదుంపలో నీళ్ళు వదులుతాయి, అందుకని నీళ్ళు అసలు ఏమీ వేయకుండా కలపండి. నీళ్ళు అవసరం పడితే 1 టీ స్పూన్ వేసుకోండి, సరిపోతుంది. ఇలాగా ముద్దలాగా కలుపుకున్న తర్వాత చిన్న బాల్స్ లాగా చేసుకోండి. ఇలాగ బాల్స్ లాగా చేసేటప్పుడే స్టవ్ ఆన్ చేసుకొని కడాయిలో నూనె పెట్టేసుకొని నూనె వేడి చేసుకోండి. ఇలాగ బాగా మరుగుతున్న నూనెలో వీటిని వేసేసి మంట మీడియం ఫ్లేమ్లో పెట్టేసి దోరగా వేయించుకోవాలి. ఒక 4-5 నిమిషాల పాటు ఇలాగ కలుపుతూ ఫ్రై చేసుకున్నామంటే ఇవి దోరగా వేగుతాయి, పైన క్రిస్పీగా ఉంటాయి. ఇలాగ దోరగా వేయించుకున్న వీటిని ఒక బౌల్లోకి తీసుకోండి. ఇలాగే మిగిలిన బాల్స్ అన్నిటిని కుక్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయిలో ఒక 2 టీ స్పూన్ల దాకా నూనెను వేసుకొని జీలకర్ర 1 టీ స్పూన్, అలాగే 4-5 వెల్లుల్లి రెబ్బలు పైన తొక్క తీసి సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. ఈ వెల్లుల్లిని ఒక 30 సెకండ్స్ పాటు ఫ్రై చేసుకున్న తర్వాత క్యాప్సికమ్ సన్నగా కట్ చేసింది ఒక 2 టేబుల్ స్పూన్ల దాకా వేసుకోండి. అలాగే 2-3 పచ్చిమిర్చిని ఇలాగ చీలికలుగా కట్ చేసుకొని వేసుకోండి, టేస్ట్ బాగుండిద్ది. పచ్చిమిర్చి వేసిన తర్వాత వీటన్నిటిని దోరగా వేయించుకొని మనం ఫ్రై చేసి పెట్టుకున్న పొటాటో బాల్స్ వేసుకొని మంట హై ఫ్లేమ్లో పెట్టేసి అంతా కలిసేటట్టుగా ఒకసారి బాగా కలపండి. ఇలాగ బాగా కలిపిన తర్వాత రెడ్ చిల్లీ సాస్ ఒక 2 టేబుల్ స్పూన్ల దాకా వేసుకోండి. రెడ్ చిల్లీ సాస్ ఒక 2 టేబుల్ స్పూన్లు వేసుకొని హై ఫ్లేమ్లోనే ఒక 30 సెకండ్స్ పాటు బాగా కలుపుకొని సన్నగా కట్ చేసిన కొత్తిమీర కూడా వేసేసి ఇంకొకసారి బాగా కలపండి. ఇలాగా ఇంకొకసారి బాగా కలిపిన తర్వాత మంట ఆఫ్ చేసేసుకోవాలి. జస్ట్ ఒక 10 నిమిషాలలో చేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుండిద్ది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఒకసారి తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.